హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ వరల్డ్. టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈ మటన్ కర్రీ అన్నం, బగారా రైస్, జీరా రైస్, చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా కడాయి తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అండ్ 2 ఆనియన్స్, 5 మిర్చీస్, బిర్యానీ ఆకు అండ్ అల్లం వెల్లిపాయ కొబ్బరి పేస్ట్ మిక్సీ పట్టి వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం మటన్ ముక్కల్ని ఇందులో వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత తీసి కట్ చేసి పెట్టిన 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. అండ్ ఆ తర్వాత మెంతాకు పొడి, బిర్యానీ పువ్వు అండ్ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచేసుకొని కొత్తిమీర చల్లుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే, కుక్కర్ మూత. సో ఇప్పుడు మినిమం 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి. మనం తెచ్చుకునే మటన్ బట్టి ఉంటుంది. లేత మటన్ అయితే 4-5 విజిల్స్ చాలు, ముదిరి మటన్ అయితే ఎక్కువ పడుతుంది. సో అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడి మటన్ కర్రీ. మనకి అన్నంలోకైనా, బగారోలకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.